హాయ్ అండి, మా అత్తయ్య జంతికలు చేస్తున్నారు సంక్రాంతి కోసం. బేసన్ కదా, బేసన్ బియ్యం పిండి. ఉప్పు ఎక్కువైపోదా? నువ్వులు, వాము వాము సారీ, నువ్వులు వేస్తారు కదా? వేస్తారు కానీ ఇక్కడ శనివారం పంచితే ఒప్పుకోదు. వాము, అల్లం వేస్తారు, అల్లం పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కదా. చేస్తాను ఒక 2 ప్యాకెట్లు, మరి పంచుతాం కదా, అందరికి పంచుకోము. మొక్తి వేస్తే బాగుంటుంది, బాగుంటుంది అల్లం. మిక్సీ చేనా చేస్తా. ఘాట్ వస్తుంది మీ పచ్చిమిరపకాయలు పొడి. చెయ్యి ఎంత మండుతుందో. అంటే మా అత్తయ్య పెళ్ళైన తర్వాత చాలా బాగా వంటలు చేసేవాళ్ళంట, ఇప్పుడు చెయ్యట్లేదు. కాళ్ళు నొప్పులు, మోకాల్లో గుజ్జరిపోయింది, చేతులు మండవా. మండితే ఆయిల్ అక్కడే ఉంది. ఒకరోజే అన్నీ అవ్వవు కాబట్టి రోజుకోటి. రేపేం చేస్తారు? కజ్జికాయలా? గజ్జికాయలు. మా అత్తయ్య పెళ్ళికి ముందు, అంటే సారీ పెళ్ళి తర్వాత చిన్నప్పుడు, అంటే మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా పిండి వంటలు చేసేవాళ్ళంట. అంటే మా అత్తయ్య చెప్పరు కానీ వేరే వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇప్పుడైతే చేయట్లేదు, మోకాల్లో గుజ్జు జరిగిపోయింది, ఎక్కువసేపు నుంచోలేరనమాట. సో అందుకే ఎక్కువ పిండి వంటలు చేయరు. ఏదో ఇలా పండగ కోసం అయితే కొన్ని చేస్తూ ఉంటారు. మీ సంక్రాంతికి ఏం చేసుకున్నారు? చేస్తే కనుక ఖచ్చితంగా ఏం చేసుకున్నారో చెప్పండి. ఇంకా మా భోజనాలు అవ్వలేదు, టైం ఏమో 2 అవుతుంది కదా. పిండి నానడానికి ముందే కలిపేసి పెడుతున్నారు. ఇవాళ చలి కొంచెం తక్కువ ఉన్నట్టుంది. పుష్ప 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 ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? తాత గంట సేపు నానబెడతారా పిండి? గంట అవసరం లే, తినేసిన తర్వాత మొదలు పెట్టుకోవడమే. ఇంకా సీక్రెట్ అవుతుంది. మేము చపాతీకి కూడా పిండిలానే కలుపుతాం. వీళ్ళందరూ చపాతీలే తింటారు రోజు, నేను మాత్రం అన్నం తింటా. రోజు ఖచ్చితంగా చపాతీయే తింటారు రాత్రిపూట. మా అత్తయ్య పచ్చిశనగపప్పుతో కూడా జంతికలు చేస్తారు. ఆల్రెడీ నేను వీడియో పెట్టలేదు అనుకుంటా. బాగుంటుంది. ఇంకా దీనికన్నా అవే టేస్ట్ ఉంటాయి.
లేదు లేదు, అవి పచ్చిశనగపప్పుతో చేసిన, పచ్చిశనగపప్పు కాదు, శనగపప్పు, వేయించిన శనగపప్పు, వేయించిన శనగపప్పు బాగుంటాయి. రేపు కజ్జికాయలు, ఎల్లుండి పొంగడాలు, ఆ తర్వాత చెక్కలు. అన్ని చేయరు. సో భోజనాలు అయితే తినేసాము. ఇప్పుడు జంతికలు స్టార్ట్ చేస్తున్నారనమాట. ఫుల్గా నెత్తళ్ళ కర్రీ వేసుకొని ఒక్కొక్కరు తినేసాం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి గుడ్లు, బంగాళదుంప కూర, మా మామయ్య ఉప్పు చేపలు, మేము వచ్చేసి నెత్తళ్ళు. మీరేం తిన్నారు అత్తయ్య? గుడ్లు, బంగాళదుంప కూర, నెత్తళ్ళు, ఉప్పు చేపలు అన్నీ తిన్నారు. ఉప్పు చేప తినలేదు. నెత్తళ్ళు, బంగాళదుంప కూర బంగాళదుంప గుడ్లు కూర తిన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకం ఫుల్గా అయిపోయిందనమాట. పిల్లలిద్దరు పడుకున్నారు. పెద్ద పాపకి అయితే సాయంత్రం ట్యూషన్ ఉంది. ఇప్పుడైతే జంతికలు స్టార్ట్ చేస్తున్నారు, చూసేద్దాం. ఆయిల్ ఫార్చ్యూన్, మేము ఎప్పుడు ఇదే ఆయిల్ యూజ్ చేస్తాం, వేరే ఆయిల్ యూజ్ చేయము. అంటే నార్మల్గా మీ అందరికీ తెలిసిందే కదా, వెజ్ కర్రీస్కి అయితే ఈ ఫార్చ్యూన్ యూజ్ చేస్తాము. నాన్ వెజ్ అయితే ఓన్లీ మస్టర్డ్ ఆయిల్. ఆ మస్టర్డ్ ఆయిల్ని చాలామంది రీయూజ్డ్ ఆయిల్ అనుకుంటారు తెలియక, కానీ మేము యూజ్ చేసేది మస్టర్డ్ ఆయిల్. జంతికలు మీరేది పెట్టారు? ఇది కారపూస, ఇది జంతికలేనా? కారపూస ఇవన్నీ అదే చెక్కలు వస్తుంది అంతే. రెండు కళాయిలు పెట్టి చేసిస్తాయి. దీంట్లో చాలు అయిపోతాయి. రెండు కళాయిలు ఇప్పుడు 4 ఉండాలి. నేనున్నాను కదా. అయిపోతుంది. 4 అయింది టైం. 4 అయిందా? పోతకు 4 అయింది. నూనె బాగా మరిగిపోయింది ఫుల్గా. జంతికలు, చక్రాలు, మురుకులు, ఇంకేమంటారు నాకైతే పేర్లు 3 తెలుసు. ఇక్కడేమంటారు? జంతికలా? మురుకులు. శ్వాసలా మరిగిపోతుంది. పుల్ల జంతికలు తీసేది పోయిందనమాట. సిల్వర్ది కదా, సిల్వర్ది ఇలాగ పొడవుగా ఉంటుంది సన్నగా. మా పనమ్మాయి గిన్నెలు తోముతూ ఆ కన్నంలో పడేసింది, మరి పోయింది, అది దొరకలేదు. ఇప్పుడు లేక ఇదిగో ఈ పుల్లలు ఉన్నాయి చూడండి, ఈ పుల్లలతో వేస్తున్నారు. అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా. నేను వేయాలా? ఇది తిప్పాలా? జంతికలు వేయడం అంటే సింపుల్ అని నాకు తెలీదు. ఈసారి నెక్స్ట్ నుంచి వేనేస్తా. అయిపోయినప్పుడు అవలేదా? కారం వేసా, పచ్చిమిర్చి వేసారు. దీని మీదేనా? చాలా మెల్లిగా మెల్లిగా నూనెలో ముంచుకు. బేబీకి నేను 5 వేసాను ఒక దాంట్లోనే. చూడ నువ్వు నీకు రాత్రి ఇది తీయ తీసేయాలా? ఇగో చూడు, నువ్వు ఇలా తిప్పు, ఇలా చేయి తిప్పితే కదా నీకు అవుతుంది. తీసినా నూనె 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 కొంచెం ఇక్కడికి ఇక్కడికి ఇక్కడికి
ఒకసారి తిరిగి కొంచెం తిరిగి సైడ్ ఫస్ట్ చేసేస్తే అది తీసి ఇదా తెల్ల గులాబ్ పూలు చేయొచ్చు కదా, బాగుంటుంది. తెల్లది బాగుంటుంది. అంటే ఎక్కువ కాకుండా, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం టైంలో అయిపోయేలాగా అయితే ఇల్లు తీసి సైడ్ చేయి కింద సంవత్సరం ఏం చేసుకోలే. కింద సంవత్సరం పూజే లేదు. స్వప్న కలిసి పర్వణం కూడా వండలేదు తెలుసా, అలా చనిపోయిన నుంచి. ఎలా వండుతారు పూజ చేసుకో? అంటే మనం మామూలుగా పరవన్నం అనేది పూజ ఉంటేనే వండుతాం కదా. అసలు అరే ఎవరైనా సరే ఏదైనా పండగ పూజలు అయితేనే మనం పరవన్నం వండుతాం కదా. వండుకుంటారు తెలుసా, వాళ్ళతో మనకు సంబంధం. వండుకుంటారు పడితే అప్పుడు. వాళ్ళు చచ్చిపోతే, మనుషులు చచ్చిపోతే ఏడవరు మీరు. వాళ్ళ పూజల గురించి చెప్తున్నారు. అన్ని బయటికి ఆడు లోపల ఇస్తారు. సంవత్సరం తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతి మేము చేసుకోలేదు, అప్పటి నుంచి మళ్ళీ సంక్రాంతి ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఇంకా మరి ఏం చేసుకోవాలి, డిసెంబర్లోనే కదా చనిపోయారు. అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళ తోటి కోడలు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చనిపోయారు అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ఒక్క పండగ కూడా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పండగ అంటే సంవత్సరం తర్వాత పండగ చేస్తున్నాము, అది కూడా మళ్ళీ సంక్రాంతి. మేమేమో ఏ పండుగ వచ్చినా ఫీల్ అయిపోయేవాళ్ళం అనమాట. మా ఇంట్లో పండగ లేదు అనేసి. పండగ వచ్చిందంటే ఫుల్ హడావుడి అంతా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే నా యూట్యూబ్ ఛానల్ గ్రో అయిన తర్వాత మా ఇంట్లో పూజలు కానీ పండుగలు కానీ ఏం చూపించలేదు నేను. ఇంకా ఈ డిసెంబర్లో ఇంకా అంటే పెద్ద పెద్ద పూజలు ఇంట్లో ఏవైతే మంచిగా చేస్తారో అవి కూడా డిసెంబర్ ముందే వెళ్ళిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే, ఎందుకంటే అంత మంచి పూజలు అంటే బాగా ఈ వింటర్ సీజన్లోనే చేస్తూ ఉంటారు అనమాట పూజలు. మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కదా, ఒక్కొక్క పండుగ మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఇక బెంగాలీకి అయితే అంటే ఏ పండగ వాళ్ళు ఏం చేసుకోరు కదా, ఏ పండగ చేయరు. ఇంట్లో పూజ కూడా ఏముండదు. జస్ట్ వాళ్ళు ఎలా అంటే సాయంత్రం పూట ఒక 2 చుక్కలు నీళ్లు గుమ్మం దగ్గర జల్లేస్తారనమాట. ఒక ఊద్బత్తి వెలిగిస్తారు, అంటే అగరబత్తి వెలిగిస్తారు అంతే. ఇంక వాళ్ళకి ఒక పూజ ఒక పండగ అంటే చేస్తారు. మన తెలుగు వాళ్ళు చేసే అంత పెద్ద పెద్ద పండగలు అంటే నార్మల్గా సంక్రాంతి ఏమంటారు, దసరా ఇలా ఏం చేయరు. దసరా అంటే ఇంకా బయటకు వెళ్ళి తిరగడమే పని. ఇంట్లో ఇలాగ పిండి వంటలు ఇలా చేసుకునేది ఏముండదు, కానీ చేస్తారు. అది ఏంటి మధ్య కృష్ణాష్టమియా, కృష్ణుడికి బాగా పూజ చేస్తారు బెంగాలీ వాళ్ళు. అంటే కృష్ణుడికి పూజ అంటే సొంత బిడ్డలాగా చూస్తూ ఉంటారు అనమాట కృష్ణుడిని. అంటే అందరూ అని కాదు, నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ఎవరు చెయ్యరు, తక్కువ. అంటే పండగలు హెవీగా చెయ్యరు మనలాగా. మన తెలుగు వాళ్ళు ఒక పండగ వచ్చిందంటే ఇంటి నిండా ముగ్గులు ఇలా ఉంటాయి కదా, ఇక్కడ అలా ఏముండదు. అంటే ఉంటాయి, ఇక్కడ ఫ్లాట్ కాబట్టి ఆ వాతావరణం మనకు తెలియట్లేదు అంతే. అత్తయ్య వాళ్ళు ముందు రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. మా వద్దుల వాళ్ళు కూడా రైల్వే క్వార్టర్స్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇప్పుడు సంక్రాంతి పండగ కాబట్టి మొత్తం ముగ్గులు రంగులతో ఇవన్నీ ఉంటాయి. మాకేవి ఉండవు రంగులు ముగ్గులు. ఇప్పుడైనా అంత పర్టికులర్గా పిండి వంటలు చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. మన పాతకాలంలో అయితే పండగ వచ్చిందంటే పిండి వంటలు ఇవన్నీ చేస్తానే ఉంటారు కదా. ఇప్పుడు బయట వెళ్ళి కొనేసి తెచ్చేసుకుంటున్నారు, రెడీమేడ్ దొరుకుతుంది. మేము కూడా అంతే, సగం ప్రమోషన్ నుంచి వస్తాయి, సగం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఇలా పండగలు ఏదన్నా వస్తే పక్కా చేస్తారు.
కాకపోతే కొంచెం కష్టం, అంటే హెవీగా ఏం చేయరు, నార్మల్గా ఓపికలు ఉండాలి కదా జనానికి. ఈ పిండి ఉంది, టైం అయితే 4 అయింది, ఎంతవరకు అవుతుందో చూడాలి. సంక్రాంతికి పంచుకోవడానికే చేసుకుంటాం కదా, తినడానికి కాదు కదా. మరి తినరా? తింటాము కానీ అన్నీ పంచుకొని తింటే బాగుంటుంది కదా. జంతి క్లాస్ దగ్గర అసలు రావట్లేదు అత్తయ్య జంతిగా. మీరు సరే నువ్వు తిప్పు 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 రౌండ్ తిప్పు తిప్పు అలాగా. బస్ చాలు, ఎక్కువ ఎక్కువ వేసి కొంచెం మెల్లి తిప్పు. జంతిక బాగా వేసాను, అది నీకే ఇస్తాను. ఓకేనా? బస్ ఒక్క దగ్గర పెట్టి ఏదో. ఓకే, ఇంకేంటి వచ్చింది నాకు కూడా. తే నువ్వు మొదలేస్తావు. అయిపోయింది. ఓకే, కింద పెట్టి కింద పెట్టి. చలికాలం కదా, అంటే చలికేనా, చలికి కొంచెం మా అత్తయ్యకి చేతులు ఏమంటారు, వాటిని ఏమంటారు, తిరగబడుతున్నాయి అంటే ఏదో అంటారు కదా, నరాల వీక్నెస్ కాదు. ఆహా, మా తేజకు కూడా అలానే. నాకు అలాగే అవుతుంది కదా, అంటే హై ప్రెషర్ కదా, హై ప్రెషర్ కదా, చలికి ఏంటంటే నరాలు అనేవి, అంటే చేతులు ఇలా 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 ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట చలికి. ఇక్కడ ఫుల్ హెవీగా ఉందన్నమాట చలి, అసలు బయటకు వెళ్ళకపోతున్నాం, చాలా చల్లగా ఉంది. అంటే నేను వచ్చిన కానీ ఇంత చలి లేదు కదా, ఉందా? ప్రతి సంవత్సరం ఇంత చలి ఉండదు, కానీ ఈ ఇయర్ ఎండ ఎక్కువగానే ఉంది, చలి కూడా చాలా ఎక్కువగా ఉంది, విపరీతంగా. అందుకే నేను 24 గంటలు స్వెటర్ వేసుకున్నట్టు. వీళ్ళు వేసుకోరు, వీళ్ళకి అలవాటు కదా, వీళ్ళు వేసుకోరు. నేను పడుకునేటప్పుడు కూడా స్వెటర్ తీయను. మా ఇవి అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుందో, బోర్ పడుతుంది. కూర్చొని అయితే ఈజీగా అవుతుంది, కానీ కింద కూర్చొని చేయడం అవుతుంది. ఈసారి చిన్న గ్యాస్ ఆ చిన్న బండ తీసుకుంది, అప్పుడు కింద కూర్చొని ఏమన్నా చేసుకోవచ్చు. సారీ బాబోయ్, మొన్నే ఒకటి ఇచ్చింది, ఇక్కడ ఏదో మచ్చలు 3 ఉన్నాయి. ఉప్మా కావాలి. వేడి వేడి నూనెతో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సిద్ధికి దీపావళిలో కదా, మా ఎదురు బెంగాలీ పెళ్ళి ఉంటుంది, అప్పుడు కాలినప్పుడు దానికి 2వ సంవత్సరం అనుకుంటా కదా, 2 years అప్పుడు అనుకుంటా. వాళ్ళ మమ్మీ చాయ్ టేబుల్ మీద పెట్టారు, వేడి వేడి చాయ్ అనమాట. పెళ్ళి వెళ్ళేసి వంపేసుకుంది మొత్తం, ఫేస్ మీద కూడా కదా, మొహం మీద ఒళ్ళు మీద మొత్తం పడిపోయి కాలిపోయింది మొత్తం కూడా. అంటే ఇంకా వాళ్ళ అమ్మకు తెలియక మొత్తం క్లాత్ తుడిచేసేసరికి మొత్తం బాడీ మొత్తం చర్మం అంతా ఊడిపోయింది. వెంటనే హాస్పిటల్, మేమైతే పరుగులు పెట్టాం, వెంటనే హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. ఆ పిల్లని కలకత్తాలో 1 month ఉంచారు, 2 years బ్యాక్. ఇప్పుడు కాదులేండి, 2 years అవుతుంది టైము. కానీ ఇప్పుడు అంటే అలా కాలిన మచ్చలు కానీ ఏమీ లేవు, అన్నీ తగ్గిపోయినాయి నార్మల్గా. అంటే ముందు చర్మం ఎలా ఉండేదో అలానే అయిపోయింది చెప్పారు. కానీ అందరికీ అలా అవ్వదు కదా, అదే చిన్నప్పుడు కాబట్టి ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ ఉండాలి కానీ 24 గంటలు, ఒక 24 ట్రైన్లు వెళ్తాయేమో, ఇంకెక్కువే వెళ్తాయి, ఇంకెక్కువే ట్రైన్స్ వెళ్తాయి, లోకల్ ట్రైన్లు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అయితే చాలా మంది అక్క మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అనేసి అడుగుతున్నారు, హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు.
చేస్తాను, కంపల్సరీ చేస్తాను. సో హోమ్ టూర్ చేసినప్పుడు ఓన్ హౌస్ ఆర్ రెంట్ హౌస్ అనేది నేను పక్కా చెప్తాను. అంటే ఏంటంటే హోమ్ టూర్ ఎందుకు చేయట్లేదంటే చిన్నపిల్లలతోటి కదా, సో ఇల్లంతా కూడా క్లమ్సీగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ పడేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ చెత్త ఉంటా ఉంటుంది, మళ్ళీ చూపిస్తే ఇల్లు కూడా సర్దుకోరా అనేసి అంటూ ఉంటారు కదా. కానీ పిల్లలతో ఉండే ఇల్లు ఎలా ఉంటుందో అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అందుకే నేను హోమ్ టూర్ చేయకపోవడానికి మెయిన్ రీజను, మా ఇంటి నిండా ఏంటంటే సామాన్లు ఎక్కడికక్కడ ఉంటాయి, బొమ్మలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే నేను హోమ్ టూర్ మెయిన్ చేయను. చేస్తే ఒక గంట పని ఈజీగా అయిపోద్ది. కాకపోతే అదే మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ శుభ్రం ఉండదు అని ఎదురు ఎన్ని మాటలు వినాల్సి వస్తుందా అనేసి చేయను అనమాట. కానీ పక్కా చేస్తాను. అప్పుడు ఆ వీడియోలో నేను చెప్తాను హోమ్ టూర్లో ఓన్ హౌస్ రెంట్ హౌస్ అనేది. కొంతమంది ఏమో అక్క మీరు డైలీ లాంగ్ వీడియోస్ చేసేయచ్చు కదా అంటున్నారు. కానీ లాంగ్ వీడియోస్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తే సింపుల్గా అయిపోద్ది. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా వాయిస్ ఇవ్వాలంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే అన్ని చోట్ల డైరెక్ట్గా అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. అంటే వాళ్ళకి ఎలా ఎవరేమనుకుంటే మాకేంట్లే అనే వాళ్ళు అయితే ఈజీగా చేయగలరు. కాకపోతే ఏంటంటే మరీ అంత ఎక్కువలోనూ ఉండకూడదు, మరీ అంత తక్కువలోనూ ఉండకూడదు. ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట. అంటే ఏది మనం అంత ఫ్రీగా చేయలేము. సో అది మెయిన్ ప్రాబ్లము. డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి చేసేస్తే సింపుల్గా వీడియోస్ అనేవి ఈజీగా అయిపోతాయి. కాకపోతే ఎవరేమనుకుంటారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వెళ్ళాను అనుకోండి, అక్కడ మాట్లాడేస్తే ఎవరేమనుకుంటారా అనే భయం అనమాట ముందు మెయిన్ నాకు. ఆ భయంతోనే నేను చెయ్యను మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ అనేది. చాలా వరకు ఏంటంటే చాలా మంది ఆలోచించరు, డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు ఏమనుకున్నా పర్లేదు అనేసి. మనం అంత చేయలేము. సో అదే మెయిన్ ప్రాబ్లం. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో చేయాల్సిందే, తప్పదు. ఇదేంటో ఎంత గట్టిగా నొక్కినా నాకు అవ్వట్లేదు. వచ్చింది బాగా. ఏంటిది పైన తిప్పారు, తీసేయాలా ఇవి? ఏది ఎలా కలిసి కాలేదు, ఇవి మూడు కాదు తీసి. ఇదిగో ఈ మొత్తం వచ్చేస్తుంది, విడివిడిగా వేయాలి. చూసావా విడిగుంటే మీకు గ్యాస్ పండుకోకుండా వస్తే తీసి అన్నీ తీసి కొంచెం పావు వెళ్తుందా ట్యూషన్కి? ఎందుకు వెళ్తూ వెళ్ళి కావట్లేదు. లేదు ఎగ్జామ్ ఉంటే గంటకి ఎక్కువైంది. జంతికలు ఈ పిండి మిగిలింది, ఇంకా అవి అయ్యాయి. ఒక 100 అవుతాయా? ఒక 100 అయ్యి ఉంటాయి అంతే. ఎక్కువ పెట్టుకోలేదు. అంటే మా అత్తయ్య ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారనమాట ఫిజియోథెరపీకి. కాలు మోకాలు చిప్పలో గుజ్జు అరిగిపోయింది కదా, దానికైనా ఫిజియోథెరపీ. మెండొక్క కాలు నొప్పులకి ఫిజియోథెరపీ చేస్తున్నారనమాట రోజు. పెద్ద పాప అయితే ఇప్పుడే ట్యూషన్కి వెళ్ళింది, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది. చూడండి ఇప్పుడు మన ఆంధ్రాలో అయితే సంక్రాంతి, భోగి, కనుమ ఇవన్నిటికీ సెలవులు ఇస్తారు కదా, ఇక్కడ వచ్చేసరి ఎవరు అనమాట. ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే. సంక్రాంతి, కనుమ రోజు కూడా హాలిడే అనుకుంటా, ఎందుకంటే ఎగ్జామ్ టైం టేబుల్లో కనుమ రోజు కూడా ఎగ్జామ్ లేదు. భోగి రోజు అయితే రేపు మా పాపకి ఎగ్జామ్ ఉంది. సో అందుకే ట్యూషన్కి వెళ్ళింది అనమాట. ఇప్పుడు జంతికలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. 4కి మొదలు పెట్టాము. 4కేనా 3కా? 4కి మొదలు పెట్టాము. నేనేం చేయలేదండి. 4కి మొదలు పెట్టాము, 5 అవుతుంది టైము. 1 అవర్లో అయిపోయి ఖతం. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ అడ్వాన్స్ హ్యాపీ కనుమ. జంతికలు సో ఇన్ని జంతికలు అయితే అవ్వాయి. ఇంకా ఈ పిండి ఉందన్నమాట. అండ్ ఇక్కడ అవుతున్నాయి, షిఫ్ట్ అయిపోతుంది టైప్ ఆల్రెడీ. లైట్ వేసాను అనమాట. జంతికలు అయిపోయినాయి పూర్తిగా.
ఈ జంతికలు అయ్యాయి అన్నమాట. స్టవ్ మీద ఉన్నాయి కొన్ని. గంట కూడా పట్టలే, గంట అయింది. 4కి స్టార్ట్ చేస్తే 3:15 స్టార్ట్ చేస్తే 5:10 అవుతుంది టైము. గంటన్నర వేసుకోండి, 125 minutes. గంటన్నర పట్టింది జంతికలు. ఈ ప్లేట్ ఇవన్నీ అన్నమాట. స్టవ్ మీద ఉంది. సో ఇదండి వీడియో. సంక్రాంతి కోసం జంతికలు. రేపు వచ్చేసి కజ్జికాయలు చేస్తారు. అంటే ఒకే రోజు అంటే అన్నీ చేయలేరు కదా, ఓపిక ఉండాలి కదా. సో రేపు వచ్చేసి కజ్జికాయలు చేస్తారు. సో అది కూడా వీడియో తీస్తాను. సో అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ అండ్ హ్యాపీ ముక్కోటి కనుమ కూడా. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా అందరికీ విషెస్ అయితే చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.